మనం రోజు తినే ఆహారం కేవలం ఆకలిని తీర్చే సాధనం మాత్రమే కాదు, మన శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతం. కానీ ఆ అమృతమే మెల్లగా విషంగా మారితే, పచ్చని కూరగాయలు, నిగనిగలాడే పండ్ల రూపంలో ప్రతిరోజు ప్రమాదకర రసాయనాలు మన భోజన పల్లెంలోకి వచ్చి చేరుతున్నాయి. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న జాతీయ స్థాయిలో పురుగు మందుల అవశేషాల పర్యవేక్షణ MPRNL ప్రాజెక్టు ప్రస్తుత గణాంకాలు చూస్తే ఈ సందేహాలు నిజమేననే భయాందోళన కలుగుతోంది. జాతీయ స్థాయిలో సగటున 2.2% వ్యవసాయ ఉత్పత్తుల్లో మాత్రమే మోతాదుకు మించి పురుగు మందుల అవశేషాలు కనిపిస్తుంటే, హర్యానాలో 6.4%, ఆంధ్రప్రదేశ్లో 6.3%, తెలంగాణలో 5.9%తో ముందు వరుసలో నిలవడం ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది. డీలర్ల పెత్తనం, అవగాహన లోపం, వ్యవసాయ విస్తరణాధికారుల కొరతతో చాలా చోట్ల పురుగుమందు డీలర్లే రైతులకు డాక్టర్లుగా మారిపోతున్నారు. వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా వారు సిఫార్సు చేసే మందులను రైతులు నమ్ముతున్నారు. ఎక్కువ మందు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహలో అనవసర రసాయనాలు పొలాల్లో కుమ్మరిస్తున్నారు. పంట నష్టం జరగకూడదన్న భయంతో అత్యంత విషపూరిత రసాయనాలను సైతం సాధారణ ఆహార పంటలకు కూడా యథేచ్ఛగా వాడేస్తున్నారు. ఫలితంగా మనం రోజూ తినే కూరగాయలు, పండ్లలో పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న జాతీయ స్థాయిలో పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ MPRNL ప్రాజెక్టు గణాంకాలు ఇదే విషయం వెల్లడించాయి. పురుగుమందుల అవశేషాల శాతం ఆధారంగా హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. MPRNL ప్రాజెక్టు కింద 2023-26 మధ్యకాలంలో పర్యవేక్షించిన పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాల జాతీయ సగటు 2.2% ఉండగా, హర్యానా 6.4%తో తొలి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 6.3%తో రెండవ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత 5.9%తో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. MPRNL ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 70,652 కూరగాయలు, పండ్ల శాంపిళ్లు సేకరించగా అందులో 3.1% ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఉన్నట్లు తేలింది. హర్యానాలో 2,371 శాంపిళ్లను సేకరించగా 152 శాంపిళ్లలో ఈ స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో 2,104 శాంపిళ్లకు గాను 134 శాంపిళ్ల, తెలంగాణలో 8,198 శాంపిళ్లకు గాను 486 శాంపిళ్లలో ఆ స్థాయిలో ఉన్నాయి. కూరగాయలు, పండ్లలో పురుగుమందుల అవశేషాలను నిర్ధారించేందుకు కేంద్రం భారీ డిజిటల్ కార్యక్రమం చేపట్టింది. జాతీయ పురుగుమందుల నిఘా వ్యవస్థను ప్రారంభించి మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసింది. రియల్ టైం గుర్తింపు, నిఘా, నిపుణుల సలహాల స్వీకరణ వంటి కార్యక్రమం చేపట్టి ఖచ్చితమైన సమాచారం సేకరించింది. హర్యానాలో పురుగుమందుల అవశేషాల శాతం ఆందోళనకర స్థాయిలో ఉండటానికి కారణం రసాయన వ్యవసాయానికి అలవాటు పడడం. సమీపంలోని ఢిల్లీ లాంటి మహానగర మార్కెట్ డిమాండ్ వేగంగా అందుకోవడానికి రైతులు మోతాదుకు మించి మందులు వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో వాణిజ్య పంటలకు వాడే అధిక రసాయనాల సంస్కృతి సాధారణ కూరగాయల సాగుకు సైతం విస్తరించడం, దీనికి కౌలు రైతుల తక్షణ దిగుబడి ఆశ కూడా తోడయ్యింది. అలాగే తెలంగాణలో వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో వాణిజ్య సాగు ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయడం వల్ల తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందన్న భయంతో విపరీతంగా రసాయనాలు వాడటం కారణం. ఈ రాష్ట్రాల్లో వ్యవసాయం పూర్తిగా పెట్టుబడి, రాబడి లెక్కలతో ముడిపడి ఉండడం వల్ల అధిక రసాయనాలను వినియోగిస్తున్నారు. ఈ కారణాలన్నీ కొత్తగా చెప్పుకుంటున్నవి కావు, ఎప్పటి నుంచో ఉన్నవే.
అవశేషాలు ఎంత ఉన్నాయి అనేది ఒక భాగం అయితే, ఆ అవశేషాలు ఎలాంటివి అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా హైలీ హజార్డస్ పెస్టిసైడ్ యూజ్ కూడా చాలా పెరిగింది. వాటి అవశేషాలు అంటే ప్రాణాంతకమైన పురుగు మందుల అవశేషాలు కూడా వీటిలో ఉన్నాయన్నది తెలుస్తోంది. రెండో విషయము, ఎంఆర్ఎల్స్ అన్నది ఒక చిన్న సూచిక మాత్రమే. ఎందుకంటే ఎంఆర్ఎల్ చేసేది అంటే మాక్సిమం రెసిడ్యూ లిమిట్స్ అనుకుంటే ఒక పంటలో ఒక పురుగు మందు అవశేషాలు ఎంత ఉన్నాయి, అది మోతాదుకు మించి ఉన్నాయా అన్నది మాత్రమే పరీక్ష చేస్తారు. కానీ కన్జ్యూమర్స్ పరంగా మనం ఆలోచించినప్పుడు మనం తినేది ఆ ఒక్క కమోడిటీ మాత్రమే తినం. ఉదాహరణకి టమాటాలో ఎంఆర్ఎల్ కంటే తక్కువ ఉండొచ్చు, ఉల్లిపాయల్లో టమాటాల కంటే తక్కువ ఉండొచ్చు, మిరపలో కూడా ఎంఆర్ఎల్ కంటే తక్కువ ఉండొచ్చు. 3 కలిపి తిన్నప్పుడు మనం తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి డైలీ లిమిట్ ఎంత ఉంటుంది అన్న దాన్ని కూడా మనం పరీక్ష చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకొని దీని మీద చేయాల్సిన అవసరం ఉన్నది. రసాయనం పిచికారీ చేసిన తర్వాత ఆ మందు ప్రభావం తగ్గేంత వరకు పంట కోయకూడదు. కానీ మార్కెట్లో కూరగాయలు నిగనిగలాడుతూ తాజాగా కనిపించేందుకు రైతులు కోతకు ఒక్కరోజు ముందు కూడా రసాయనాలు వాడుతూ చాలా ప్రమాదకర ధోరణిని అనుసరిస్తున్నారు. ఆహార నమూనాల్లో అసలు అనుమతి లేని పురుగు మందుల ఆనవాళ్లు కూడా బయటపడుతున్నాయి. పరిమితికి మించిన స్థాయిలో అసిఫేట్, కార్బెండజిమ్ వంటి రసాయనాలు కూరగాయల్లో ఉన్నట్లు FSSAI తదితర సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నియంత్రణ సంస్థలు, కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అవి పత్రాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు 2-3 రకాల మందులను కలిపి కొట్టే కాక్టైల్ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనివల్ల రసాయన చర్యలు జరిగి ఆ కూరగాయలు, పండ్లు మరింత విషతుల్యంగా మారుతున్నాయి. ప్రపంచంలో కూరగాయలు, పండ్ల సాగులో రసాయనాల వినియోగాన్ని ఒకసారి పరిశీలిస్తే యూరప్ దేశాలు వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవు. నిర్ణీత గరిష్ట అవశేషాల పరిమితులను మించిన కారణంగా మన దేశం నుంచి వెళ్లిన సుగంధ ద్రవ్యాలు, మామిడి, ఇతర ఉత్పత్తుల కన్సైన్మెంట్లను గతంలో అనేకసార్లు వెనక్కి పంపాయి. ఇలాంటి పరిణామాలు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. 1962లో అమెరికాలో రాచెల్ కార్సన్ రాసిన సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం DDT లాంటి రసాయనాల వల్ల పర్యావరణం, పక్షులు ఎలా అంతరిస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది. తర్వాతే రసాయనాలపై నియంత్రణ ఆవశ్యకతను ప్రపంచం గుర్తించింది. అదే సమయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ విధానంలోకి మళ్లితే కొన్ని ప్రతికూల పరిణామాలు సంభవిస్తున్నాయి. రసాయనాల వాడకాన్ని ఆపాలని రాత్రికి రాత్రే 100% సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నట్లు ప్రకటించిన శ్రీలంక తగిన ప్రత్యామ్నాయాలు లేక తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మార్పు అనేది శాస్త్రీయంగా, క్రమబద్ధంగా జరగాలనే దానికి ఇది ఒక గుణపాఠం. తెలుగు రాష్ట్రాల్లో ఈ విరివిరిగా వాడకం ఉన్నటువంటి పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండడం మీద మనం గవర్నమెంట్స్ కూడా కొంచెం దృష్టి సారించి కంట్రోల్ చేయడం. ఈ మధ్యనే ప్రభుత్వం కూడా పారాక్వెట్ పాయిజనింగ్ ని నిరోధించింది. సో ఇది స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక NMC కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో తెస్తే బాగుంటుంది. సో ఈ వినియోగం అనేది వినియోగించే లెవెల్లోనే దీన్ని అరికట్టాలి. తర్వాత ఇంకా వేరే వేరే ప్రాక్టీసెస్ని మన వాళ్ళు ఎక్కువగా మిర్చి పండించడం, వేరే మిర్చిలో కూడా ఇది ఎక్కువ ఉంటుందని వేరే పరిశోధనలో తేలింది. ఎక్కువగా క్యాబేజీ, మిర్చి, టమాటా ఏదైతే ఈ వాటిల్లో ఎక్కువగా ఇవి ఉంటాయని తేలాయి. సో జనరల్గానే WHO కూడా 6 డేంజరస్ ఫుడ్స్ ఫర్ ది పాయిజనింగ్ అనేది దాంట్లో బ్లూబెర్రీ హైయెస్ట్ ఉంది, ఫాలోడ్ బై టమాటో జాతికి చెందిన సిట్రస్ జాతి, తర్వాత క్యాబేజీ, మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే మిర్చి. కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగం రైతుల చేతుల్లో తప్ప సాధారణ ప్రజల చేతుల్లో ఉండదు. అందువల్ల కొన్ని చిట్కాలను పాటిస్తే ముప్పును కొంతైనా తప్పించుకోవచ్చు. కూరగాయలు, పండ్లను నీటిలో 2 నుంచి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత కుళాయి నీటితో రుద్దుతూ కడిగితే దుమ్ము, బ్యాక్టీరియా, కొంతవరకు పురుగు మందులు తొలగిపోతాయి. నీటిలో 1-2 టీ స్పూన్ల ఉప్పు వేసి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. దీనివల్ల పై పొరపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. బేకింగ్ సోడా, వెనిగర్ వేసిన నీటిలో నానబెట్టడం లేదా గోరువెచ్చటి నీటిలో నానబెట్టడం వల్ల కూడా కూరగాయలు, పండ్లపై ఉన్న హానికర రసాయనాలు తొలగిపోతాయి.
కూరగాయలు పండ్లు అనే కాదు, ఏ వ్యవసాయ ఉత్పత్తుల సాగులోనూ అధిక రసాయనాల వినియోగం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికే దీనివల్ల మనుషులు అనేక రోగాల పాలు అవుతుండగా ఇదే పరిస్థితి కొనసాగితే రేపటి తరానికి మనమిచ్చే ఆస్తి అవి మాత్రమే అవుతాయి. దీర్ఘకాలం పాటు అవశేషాలున్న ఆహారం తీసుకోవడం వల్ల నరాల సంబంధిత వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్లు ప్రబలే ప్రమాదం ఉంది. మనం వాడే పురుగు మందుల్లో అతి తక్కువ శాతం మాత్రమే పురుగులపై పనిచేస్తుంది. మిగతాదంతా గాలి, నీరు, భూమిలో కలుస్తోంది. దీనివల్ల పరాగ సంపర్కానికి సాయపడే తేనెటీగలు, ఇతర మిత్ర కీటకాలు అంతరించిపోయే ముప్పు ఉంది. నాణ్యత లోపిస్తే అంతర్జాతీయ మార్కెట్లలో మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. ఎగుమతులు నిలిచిపోతే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఈ తాజా నివేదిక నుంచి అంటే దాదాపు ఈ 70,000 శాంపుల్స్ను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద పరీక్షించిన తర్వాత వచ్చిన విషయం ఏంటంటే దాదాపు టాప్ 3 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఉంది. హర్యానా మొదటి స్థానంలో 6.2%లో ఉంటే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ 6.1%తో తెలంగాణ 5.9%తో 3వ స్థానంలో ఉంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలన్నీ కూడా దీని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా భావించి రైతులందరికీ కూడా ఈ యొక్క అంశంపైన అవగాహన కలిగించి పురుగు మందుల అవశేషాలను తగ్గించి ఆర్గానిక్ ఫార్మింగ్ విషయం వైపుగా అందరినీ అడుగులు వేసే విధంగా తగిన చర్యలు తీసుకునే విధంగా అందరం ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఆగాలంటే కేవలం కఠిన చట్టాలు చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో జీవ నియంత్రణ, సమీకృత కీటక నిర్వహణ పద్ధతులపై రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. అప్పుడే మన పల్లెంలో అమృతం మళ్లీ ప్రత్యక్షమవుతుంది. లేకుంటే విషమే ఆహారంగా తీసుకోవాల్సిన దుస్థితి తప్పదు.